ఈ వీడియో నీకు చాలా ఇంపార్టెంట్. నువ్వు ఆక్సిజన్ తీసుకోవడం నీకు ఎంత ఇంపార్టెంటో ఈ వీడియో కూడా అంతే ఇంపార్టెంట్. ఒక్క రోజులో 24 అవర్స్ ఉన్నాయి. 24 అవర్స్. ఆ 24 అవర్స్‌లో నువ్వు ఏం చేస్తున్నావు? సరే 8 అవర్స్ స్లీప్. నువ్వు 8 అవర్స్ పడుకోవు, కానీ 8 అవర్స్ స్లీప్ అనుకుందాం. 8 అవర్స్ స్లీప్, 8 అవర్స్‌ని వేరే వర్క్ అనుకుందాం. నువ్వు ఒకవేళ కాలేజ్ స్టూడెంట్, స్కూల్ స్టూడెంట్ అయితే అది 8 అవర్స్ అనుకుందాం. 16 అవర్స్ అక్కడ పోయింది. నువ్వు సరే వేరే పనులు ఏవైనా ఉంటే తినడానికి బేసిక్ నెసెసిటీస్ వాటికి ఏమైనా ఉంటే ఒక 2 అవర్స్ అనుకుందాం. మిగిలింది ఎంత? 16 + 2 18, 24 అవర్స్, 6 అవర్స్, ఇంకా 6 అవర్స్. ఆ 6 అవర్స్ నువ్వేం చేస్తున్నావు? వాట్ ఆర్ డూయింగ్ ఇన్ దోస్ 6 అవర్స్? నేను చెప్తా. నువ్వు ఇన్స్టా స్క్రోల్ చేస్తున్నావు, లేదా యూట్యూబ్ స్క్రోల్ చేస్తున్నావు, లేకపోతే ర్యాండమ్ మూవీ చూస్తున్నావు, లేకపోతే క్రింజ్ రీల్స్ నీ ఫ్రెండ్స్తో షేర్ చేస్తున్నావు. అసలు నువ్వు ఏం చేస్తున్నావు? 6 అవర్స్ అంటే చిన్న మాట ఏం కాదు. సరే ఒక్కరోజు 6 అవర్సే బ్రో అంటే కాదు. 6 × 3 180 అవర్స్. ఒక్క మంత్లో 180 అవర్స్ నువ్వు దేనిపైన ఇన్వెస్ట్ చేస్తున్నావు? నువ్వు జిమ్కి వెళ్తున్నావా? లేదు. నువ్వు కోడింగ్ ఏదైనా నేర్చుకుంటున్నావా? లేదు. నువ్వు వీడియో ఎడిటింగ్ ఏదైనా నేర్చుకుంటున్నావా? లేదు. కానీ నువ్వు ఇవన్నీ నువ్వు చేస్తా నీకు ప్రామిస్ చేసుకున్నావు. ఇది ఆ ప్రామిసెస్ నువ్వు చేస్తున్నట్టయితే నాకేం కనిపించట్లేదు. ఎందుకు మనం ఎంత వీకా? ఒక ఫోన్ మనల్ని కంట్రోల్ చేస్తుంది. మన ఫోన్ మనం పైసలు పెట్టి మనమే దానికి బానిస అయ్యేంత స్థితిలో మనం ఉన్నామా అంటే ఎస్. డోపమిన్ అని ఒకటి ఉంటుంది. డోపమిన్ ఏంటంటే ఇట్ గివ్స్ యూ హ్యాపీనెస్. ఇట్స్ అన్ హ్యాపీ హార్మోన్. ఇప్పుడు రీల్స్ చూసినా, ఈ గేమ్స్ ఆడినా, యూట్యూబ్ వీడియోస్ చూసినా, వాటిలో ఉన్న విజువల్స్ ద్వారా, ఆడియో ద్వారా నీకు డోపమిన్ రిలీజ్ అవుతుంది. డోపమిన్ అంటే హ్యాపీ హార్మోన్. అది చూసి నువ్వు కొంచెం సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతావు. ఇప్పుడు నువ్వు ఏ వీడియో అయినా చూడు, ఏ రీల్స్ అయినా చూడు, అంతా డోపమిన్ పైన నడుస్తాయి. డోపమిన్ నీకు దొరుకుతున్నప్పుడు ఏమవుతుందంటే నీ బాడీకి వేరే ఏ అవసరం అనిపించదు. ఇప్పుడు జిమ్కి వెళ్ళి బాడీ బిల్డ్ చేసి కష్టపడి ఏదో ఒకటి స్కిల్ నేర్చుకొని పైసలు సంపాదించాలి అన్న ఆ థాట్ నీ మైండ్కి రాదు. ఎందుకంటే నీకు ఆల్రెడీ హ్యాపీనెస్ దొరుకుతుంది. ఎక్కడి నుంచి? చీప్ ఇన్స్టాగ్రామ్ క్రింజ్ రీల్స్, వీడియోస్ నుంచి నీకు డోపమిన్ దొరుకుతుంది. నీ బాడీ ఇంకా మైండ్ అంత మెచ్యూర్డ్ ఇంకా కాదు. నువ్వు వెళ్ళి పని చేసి కష్టపడి 10 సంవత్సరాల తర్వాత ఒక కారు కొని, ఒక మంచి ఇంటి కొని, మీ అమ్మా నాన్న కోసం వాళ్ళని సుఖంగా చూసుకునే అంత మెచ్యూర్డ్ నీ మైండ్ అయితే ఉండదు. ఎందుకంటే నీ మైండ్కి అంత లేదు. నీ మైండ్కి ఎప్పుడు డోపమిన్ కావాలి, ఇన్స్టెంట్ డోపమిన్. నేను చూస్తా కదా, మా ఫ్రెండ్స్ కూడా ఉంటారు, రోజుకి 5 అవర్స్ 6 అవర్స్ ఇన్స్టాగ్రామ్ వాడతారు. 5 అవర్స్ 6 అవర్స్ ఏందిరా నాయన, ఏం చేస్తారు అంతగానం? ఇవన్నీ చాలా డిస్ట్రాక్టింగ్ ఫ్యాక్టర్స్ మీకు, మీ గోల్కి. నేను మీ గోల్ వరకు ఎప్పుడు వెళ్ళనివ్వం. కాబట్టి నీ ఫోన్ ఈజ్ యువర్ వరస్ట్ ఎనిమీ ఇఫ్ యూ ఆస్క్ మీ. ఫోన్ని పక్కన పెట్టేసేయండి, ఫోన్ బంద్ చేసేయండి ఇఫ్ పాసిబుల్. నేను కూడా ఇన్స్టాగ్రామ్ వాడతాను, నేను కూడా స్నాప్చాట్ వాడతాను. నేను అట్లా కాదు, నేను బ్రో అసలు డిలీట్ చేసేయండి బ్రో అని ఏమనట్లే. నా ఇన్స్టాగ్రామ్కి 5 మినిట్స్ లిమిట్ ఉంటుంది, 5 మినిట్స్. నా స్నాప్చాట్కి 3 మినిట్స్ లిమిట్ ఉంటుంది. నేను అంతకు మించి వాడా. బ్రో ప్లీజ్ బ్రో అండర్స్టాండ్. చాలా చాలా పైనకి ఎదగవచ్చు మీరు. మీ కాంపిటీషన్ ఎంత వీక్ ఉంది తెలుసా? నేను ఒప్పుకుంటా, సక్సెస్ఫుల్ అవ్వడం కష్టం. కానీ మన కాంపిటీషన్ని కన్సిడర్ చేస్తే చాలా వీక్ ఉంది కాంపిటీషన్. ఒక్కసారి చూడండి, మీరు ఏదో ఒక పని స్టార్ట్ చేయండి, మీరు దాన్ని వారం 10 రోజుల కంటే ఎక్కువ చేయరు, వదిలేస్తారు. ఎందుకంటే నీ మైండ్ ఏం చేస్తాంలే బ్రో, రీల్స్ చూడు అని మైండ్ అంటుంది. నువ్వేమంటావు? ఓకే బ్రో, మైండ్ చెప్పింది చేద్దామని నువ్వు రీల్స్ చూస్తావు. అంతే, గాన్. అక్కడ గోల్ అయిపోయింది. కన్సిస్టెన్సీ ఎక్కడ ఉంది? కన్సిస్టెన్సీ నువ్వు చేయలేము ఇంకా. నీ మైండ్కి బానిస అయిపోయినాను. ఈవెన్ రొనాల్డో ద బెస్ట్ అథ్లీట్, పీపుల్ ఈవెన్ కన్సిడర్ హిమ్ యాజ్ ద బెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్ ఎవర్. ఆయన ఏమన్నా తెలుసా? ఐ ఫైట్ అగైన్స్ మై మైండ్ డైలీ. ఆయన మైండ్తో ఫైట్ చేసి వర్కౌట్కి వెళ్ళడానికి ఆయన మైండ్ హెజిటేట్ అవుతుంది. కోల్డ్ షవర్స్, కోల్డ్ ప్లంజెస్కి ఆయన మైండ్ హెజిటేట్ అవుతుంది. కానీ ఆయన మైండ్కి he has conquered his mind. That's why he's the best and the greatest of all time. That's why people call him the greatest of all time. ప్లీజ్ ఆ ఫోన్ పక్కన పెట్టేసేయండి, పని చేయండి ఏదో ఒకటి. నేను కూడా గొప్ప నేమ్ కాదు, నేను
పెద్ద అచీవ్ చేసేసిన, నేను కోటీశ్వరుడిని, నా దగ్గర అన్నీ ఉన్నాయని నేను చెప్పుకోవట్లే. మీరు ఏ స్టేజ్‌లో ఉన్నారో నేను అదే స్టేజ్‌లో ఉన్నా. బ్రో నేను కూడా జిమ్ స్టార్ట్ చేసినప్పుడు 5 కేజీ డంబుల్‌తోనే చెస్ట్ ప్రెస్ కొట్టినా బ్రో. కానీ ఇప్పుడు నేను 32 కేజీస్, 35 కేజీ వరకు చెస్ట్ ప్రెస్ కొడతా డంబెల్‌ది. ప్రోగ్రెస్. దట్స్ ప్రోగ్రెస్. నేను కూడా నాకు కూడా కష్టంగానే ఉండే. 5 నుంచి 10కి రావాలి, ఇంకా 10 నుంచి 15కి రాని, ఇంకా నాకు కూడా కష్టంగానే ఉండే. కష్టంగా ఉంది కదా అని నేను వదిలేయలే. చేసిన, చేస్తూనే ఉన్నా. ఈరోజు నేను చెప్తున్నా, నమ్మని నమ్మకపోండి, నేను గుండెలపైన చేసుకొని చెప్తున్నా, నా దగ్గరికి 20, 25 మంది వచ్చి అడిగారు, "బ్రో ఎట్లా బ్రో బాడీ బాగుంది బ్రో." నేను ఏం గొప్పలు చెప్పుకోవట్లేదు నా పైన. కానీ కన్సిస్టెన్సీ పవర్ చెప్తున్నా మీకు. కన్సిస్టెంట్‌గా చేయండి. ప్లీజ్ చేయండి. నేను చెప్తున్నా కదా కష్టంగా ఉంటది. కానీ మీ కాంపిటీషన్ చాలా వీక్ ఉంది. ఒక్కసారి మీ చుట్టూ చూడండి. ఎంతమంది ఆళ్ళు అన్న మాట, వాళ్ళన్న ప్రామిస్ నిజం చేసుకుంటున్నారు. నిన్నే తీసుకో. నువ్వు ఎన్ని గోల్స్ అనుకున్నావు నీ మైండ్‌లో 2024 స్టార్టింగ్‌లో నువ్వేమైనా చేసినావా? బ్రో నేను కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఎప్పటినుంచో ఉండే. ఇంగో నేను ఫ్రిక్షన్ మైండ్ చేయనీయదు. ఎందుకులే అంటది. నేను కొన్ని రోజులు మైండ్‌కి ఇన్నా. ఇంక నేను మైండ్‌కి ఇనదలుచుకోలేదు. అది ఇట్లనే చెప్తది, నేను ఇట్లనే చేసుకుంటూ పోతే నేను ఐ కెన్ నెవర్ బి సక్సెస్‌ఫుల్. ఐ హావ్ దిస్ బిగ్గెస్ట్ ఫియర్ ఆఫ్ బీయింగ్ అన్‌సక్సెస్‌ఫుల్. నేను సక్సెస్‌ఫుల్ కాకపోతే అంత బిగ్గెస్ట్ ఫియర్. మీకుందో లేదో తెలవదు గానీ, నాకైతే అది బిగ్గెస్ట్ ఫియర్. అందుకని గెట్ ఔట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. ఫైట్ అగైన్స్ట్ యువర్ మైండ్. ప్లీజ్ మీ మైండ్‌ని చాలా బిగ్ ఎనిమీ మీకు. ఇఫ్ యూ కెన్ కంట్రోల్ ఇట్, గ్రేట్. Your mind is your best friend if you can conquer it, and it is your worst enemy if you can't. You should be the person who is controlling your brain, and your brain shouldn't control you. If it is controlling you, you are never going to be successful. You are never going to reach that goal you have thought of. Please put off your phone. Work hard.